ఏమండి నాకు తెలియకడుగుతాను చంద్రబాబు నాయుడు గారు, అంబులెన్స్లో ఎక్కేటప్పుడు సింగయ్య బ్రతికున్నాడా లేదా? ఇది ప్రపంచం చూసినటువంటి అంశం. సరే, దానికి కథ ఉందనుకోండి. ఏమని? అంబులెన్స్ వచ్చేదాకా ఆటోలో తీసుకెళ్ళకోకుండా ఉండేందుకు 40 నిమిషాలు ఆపారు పోలీసులు. ఈ తర్వాత మాకు తెలిసినటువంటి సంఘటన. అంబులెన్స్లో ఎక్కేటప్పుడు సింగయ్య మాట్లాడుతున్నాడు, ఫోన్ నెంబర్ ఇచ్చాడు, భార్య బిడ్డల పేరు చెప్పాడు, వాళ్ళు ఫోన్ చేసే అవకాశం ఇచ్చాడు, అంబులెన్స్లోకి ఎక్కాడు. అంబులెన్స్ నుంచి దిగేటప్పుడు చనిపోయాడే. ఏంటిది? చంద్రబాబు నాయుడు గారు ఏమంటారు? జగన్మోహన్ రెడ్డి గారు కావాలని తొక్కించి చంపాడని చెబుతారు. బుద్ధి ఉందా బుద్ధి లేదా అని అడుగుతా ఉన్నా. ఏమండి నారా చంద్రబాబు నాయుడు గారు, అసలు నీకు బుద్ధి ఉందా లేదా? అన్నం తింటున్నావా, గడ్డి తింటున్నావా? ఏమిటి ఆరోపణలని అడుగుతా ఉన్నా. ఇంత దుర్మార్గంగా పోలీసు వ్యవస్థను నీ చేతిలో పెట్టుకొని సిగ్గు ఎగ్గు లేకోకుండా జగన్మోహన్ రెడ్డి గారి మీద ఆరోపణలు చేసి ఒక అజ్ఞాతమైనటువంటి పోలీసు అధికారుల టీం పెట్టుకొని వాళ్ళ రహస్యంగా నువ్వు కేసులు పెట్టి బెదిరించాలని ప్రయత్నం చేస్తావా? బెదురుతావా మేమని అడుగుతా ఉన్నా. దుర్మార్గమైనటువంటి పరిపాలన చేస్తున్నటువంటి చంద్రబాబు నాయుడు గారు ఎంత దుర్మార్గంగా ఇవాళ వ్యవహరిస్తున్నారో నేను ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.